హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఇది పర్టికులర్గా వృషభ రాశికి సంబంధించిన రీడింగ్. వృషభ రాశి, సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. అండ్ 2026 వృషభ రాశికి అసలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ అసలు వృషభ రాశికి ఎలా ఉండబోతుంది అంటే, యాక్చువల్గా జనవరి నుండి మార్చి వరకు అండ్ ఏప్రిల్ 2nd వీక్ వరకు వృషభ రాశి వారికి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ జనరల్గా అరౌండ్ 40 to 60 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. బిలో 40 హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పరంగా కూడా వీళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మనీ స్టక్ అయిపోతూ ఉంటుంది. హెల్త్ కూడా కోఆపరేట్ చేయక బిజినెస్ సరిగా జరగదు. అండ్ జాబ్ చేసే వాళ్ళ విషయంలో జాబ్స్ అనేవి ఉన్న జాబ్ వదిలేసుకుని ఖాళీగా ఉండిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అప్ టు ఏప్రిల్ 2nd వీక్. అండ్ ఏప్రిల్ 2nd వీక్ తర్వాత కొన్ని గుడ్ న్యూస్ రిలేటెడ్. దేనికి సంబంధించి గుడ్ న్యూస్ అంటే, ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. అండ్ హెల్త్ ఏదైతే కంప్లీట్గా అసలు తెలియని హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు చాలామంది. సో అలాగా కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఏముండదు, అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ అన్నట్టుగా ఉన్న సిచ్యువేషనే ఒక బెటర్ సిచ్యువేషన్గా చేంజ్ అవుతుందన్నమాట. హిడెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి మీకు తెలియడం అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఫైనాన్షియల్గా చూస్తే స్టక్ అయిపోయిన మనీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ఏప్రిల్ 2nd వీక్. తర్వాత కొన్ని ఇయర్స్గా ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఏవైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇయర్స్గా సఫర్ అవుతున్న ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏప్రిల్ అవి ప్యాచప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ వృషభ రాశి వాళ్ళకి ఎస్ లెటర్తో కానీ, వి లెటర్తో కానీ, ఆర్ ఆర్తో కానీ, ఇలా కొన్ని ఆపోజిట్ ఎనర్జీస్లో గనక వాళ్ళ నేమ్స్ గనక స్టార్ట్ అయితే వాళ్ళకి ఊహించని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అవి హెల్త్ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు. సో ఇలా కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారనమాట వీళ్ళు. అండ్ వీళ్ళకి అధిపతి ఎవరు వృషభ రాశికి అంటే శుక్రుడు. సో శుక్రుడు అనగానే మనకి మీకు అందరికీ తెలుసు, ప్లానెట్ వీనస్. సో వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చి 6 ఉంటుంది. అండ్ లక్కీ కలర్స్ వచ్చి వీళ్ళకి వైట్ అండ్ ఆఫ్ వైట్, ఎల్లో అండ్ పింక్ షేడ్స్, ఇలాంటివన్నీ వీళ్ళకి లక్కీ కలర్స్ అనమాట. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ఏంటంటే గ్రీన్ అండ్ బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అసలు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే కలర్స్ ఏంటో చెప్పాను. సో వీళ్ళు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్ ఏంటి? వీళ్ళు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్ ఏంటి అంటే డైమండ్స్ వేసుకోవాలి. డైమండ్స్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు సీజెడ్స్ వేసుకోవచ్చు, జిర్కాన్ వేసుకోవచ్చు.
ఓకే, ఇవేం వేసుకున్నా కూడా వీళ్ళకి 50% పవర్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళు ఎప్పుడూ ఒక సిల్వర్ ఐటమ్ కానీ గోల్డ్ ఐటమ్ కానీ వేసుకోవాలి. సిల్వర్ అయితే లేడీస్ మాత్రమే యూజ్ చేయాలి, యాంక్లెట్స్ లాగా. అండ్ జ్యువెలరీ మాత్రం గోల్డ్ ఆర్ ఎనీ గోల్డ్ షేడ్ జ్యువెలరీ ఉండాలి. అంటే ఎక్కువ బ్లాక్ మెటల్స్ అలాంటివి కూడా వేసేసుకుంటూ ఉంటారు, అలాంటివి యూజ్ చేయకూడదు. బ్లాక్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ కొంతమంది ఎక్కువ బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా, కానీ అది బ్లాక్ వాళ్ళకి అన్లక్కీ కలర్. బ్లాక్ డైలీ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది చూస్తూ ఉంటాం మనం. అదేంటంటే అన్ని పనులు డిలే అయిపోతూ ఉంటాయి, మనీ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వెంటనే వస్తాయి. మీరు 3 days బ్లాక్ కలర్ వేసుకున్నారనుకోండి, 4th డేనే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అండ్ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ ఉంటారు, అనుకోని ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అవాయిడ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. సో అసలు 2026లో జూన్ తర్వాత వీళ్ళకి కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ నుండి కంప్లీట్గా బయటపడడం అనేది జరుగుతుంది. అండ్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట ఈ ప్రాబ్లమ్స్ నుండి. అండ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్లో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఏప్రిల్ నుండి జూన్ లోపల ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, అది కొంతమంది. అండ్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 monthsలో ప్రాపర్టీస్ కూడా కొనుక్కోవచ్చు. సో ఇలా అయితే ఉంది. అండ్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అగైన్ ఫ్రమ్ ఏప్రిల్ 3rd week టు జూలై మంత్స్ ఈలోపు జాబ్స్ అయితే వస్తాయి. ఓకే, ఫర్టిలిటీ అండ్ ఇక్కడ కిడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. కిడ్స్ కోసం ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా అరౌండ్ ఫిబ్రవరి, ఓకే, సో అరౌండ్ ఆగస్ట్ టు నెక్స్ట్ 2027 ఫిబ్రవరి లోపు కిడ్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఆ టైంలో మీకు ఆ గుడ్ న్యూస్ అనేది కూడా వినిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఇక్కడ ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ 2026లో. ఓకే, సో ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్ అంటే ఈ వృషభ రాశి ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఒక మాట మీద ఉంటారు. అంటే ఇద్దరి మధ్య అంతగా అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అండ్ వీళ్ళ ఈ వృషభ రాశి నెక్స్ట్ ఇయర్ ఫేస్ చేయబోయే ప్రాబ్లం కూడా అదే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతాయి. బట్ అవి ఎప్పటికి సాల్వ్ అవుతాయి అంటే అరౌండ్ 2027 రావాలి. మళ్ళీ అరౌండ్ 2027 మార్చ్ వరకు ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అలా నడుస్తూనే ఉంటాయి సైలెంట్గా. ఓకే, లోన్లీనెస్ ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇయర్. కొంచెం ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది అవతల వాళ్ళకి నచ్చదు, అలా ఉంటుంది. మ్యూజిక్ ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు, జనరల్గా వీళ్ళకు ఉన్న అలవాటు అది. అది కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించే విధంగా ఉంటుందన్నమాట. అలాంటి చిన్న చిన్న విషయాల్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, గొడవలు పెద్దవి అవుతూ ఉంటాయి. సో అలా ఉంటుంది. ఈ వృషభ రాశి విషయానికి వస్తే ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతాయి ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. అండ్ కమింగ్ టు పర్సనల్ రిలేషన్షిప్, మ్యారీడ్ పీపుల్
మ్యారీడ్ పీపుల్ కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఎలా అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి, కానీ అవి ఇప్పటి వరకు పెద్దగా లేని ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ మిస్అండర్స్టాండింగ్స్ని మళ్ళీ మీ అంతటా మీరే సాల్వ్ చేసుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ, అండ్ మళ్ళీ మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. కాకపోతే ఇవి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి చూస్తారు మ్యారీడ్ లైఫ్లో ఉన్నవాళ్ళు, మ్యారీడ్ పీపుల్. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి మంచి మ్యాచ్ రావడం, మ్యారేజ్ జరగడం అలాంటివి కూడా జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ మీరు హ్యాపీగానే ఉంటారు నెక్స్ట్ ఇయర్ అంతా. కానీ ఏజ్ గ్రూప్ ప్రకారం చూస్తే బిలో 40 years వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొత్త జాబ్, కొత్త బిజినెస్ ఇలాంటివి అన్నీ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనుక్కోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి బిలో 40. అండ్ ఫ్రమ్ 40 to 60 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. ఓకే, బట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి వాళ్ళు కూడా చాలా రిలీఫ్ అనేది చూస్తారనమాట అన్ని ప్రాబ్లమ్స్ నుండి. ఓకే, సో ఇది వృషభ రాశికి సంబంధించిన 2026 ఒక బ్రీఫ్ రీడింగ్ అనేది చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడాలి, ధైర్యంగా వాటిని సాల్వ్ చేసుకోగలగాలి అంటే వీళ్ళు ఎక్కువ దుర్గామాతని కనుక పూజిస్తే ఆ పవర్ అనేది వీళ్ళు గ్యాదర్ చేసుకోగలుగుతారనమాట. కొంతమంది ఆ ధైర్యం అనేది ఉండదు వాళ్ళకి. ఎక్కువ ఏదైనా ప్రాబ్లం కొంచెం సివియర్గా వస్తే భయపడిపోవడం, లోన్లీగా ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ వృషభ రాశి విషయంలో. సో అలాంటి వాళ్ళు లేదా అందరూ కూడా ఈ దుర్గామాత పూజ ఎక్కువ చేసుకోండి. ఆ పవర్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎవ్రీ ఫ్రైడే మీరు దుర్గాదేవిని రెడ్ కలర్ పువ్వులతో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ పూజ చేసే అలవాటు లేని వాళ్ళు ఉంటారు, టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ దుర్గామాత టెంపుల్కి విజిట్ చేయండి. ఓకే, అలా చేయడం వల్ల కూడా మీకు బాగుంటుంది. ఓకే, సో ఇలా కొన్ని నేను ఏవైతే రీడింగ్లో చెప్పానో అవన్నీ ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, 9948424222. అంటే డౌట్స్ అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏ జెమ్ స్టోన్ వేసుకోవాలి అండ్ క్రిస్టల్స్ ఏమైనా వేసుకోవచ్చా, ఇంకేమైనా జాబ్ రిలేటెడ్ అలాంటి వాటి కోసం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియో నేను కన్యా రాశి పైన చేయబోతున్నాను. సో రేపు ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, సో వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు బాగుండాలి, మీ లైఫ్ మేనేజ్మెంట్ బాగుండాలి, అండ్ మీ పిల్లలు కొంచెం ఆ ప్రాబ్లమ్స్లోకి ఏమి వెళ్ళకుండా వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, సో ఇది వృషభ రాశి రీడింగ్, ఓన్లీ ఫర్ వృషభ రాశి పీపుల్. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, అండ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.